వచ్చావా అమ్మా? ఏమిటో ఈ కాలం పిల్లలు, మీ ఐటీ ఉద్యోగాలు రాత్రి పగలు చాకరీ చేయడంతోనే అయిపోతుంది కదే. ఏం చేస్తాం అమ్మా, ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు, ఇప్పుడు బతకలేక ఐటీ ఉద్యోగి అన్నట్టు అయిపోయిన పరిస్థితి. గమ్మత్తుగా ఉంది అమ్మా నువ్వు అలా అంటుంటే. ఏది ఇంకో 4 అడుగుతా అని చెప్పు చూస్తాను. గుడ్డి కన్నా మెల్లమేలని, జాబ్ లేకపోవడం కన్నా శాలరీ హైక్ రాకపోవడం బెటర్ అని, పిండి కొద్దీ రొట్టె, కంపెనీ ఎర్నింగ్స్ కొద్దీ బోనస్, పొమ్మని లేక పొగబెట్టినట్టు, రిజైన్ చేయమని లేక పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ లో పెట్టినట్టు మెరిసేదంతా బంగారం కాదు. మీటింగ్ లో మాట్లాడే ప్రతి ఒక్కడు హార్డ్ వర్కింగ్ కాదు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు, దశ కొద్దీ క్లయింట్, దురదృష్టం కొద్దీ మేనేజరు. చెప్పేవాడికి వినేవాడు లోకువా, పెత్తనం చేసేవాడికి పని చేసేవాడు లోకు అని, ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని, ఫుల్ స్టాక్ డెవలపర్ హైరింగ్, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఫైరింగ్ వచ్చిందని, అమ్మ పెట్టదు అడుక్కుని తిన్నివ్వదని, మేనేజర్ ప్రమోషన్ ఇవ్వడు, ప్రాజెక్టు మారనివ్వడని, పాండవులు సంపాదించిన రాధ్యం కౌరవులు తద్దినానికే సరిపోయిందిట. పర్ఫార్మెన్స్ రివ్యూలో పెరిగిన జీతం పానీపూరికే అయిపోయిందిట. కుక్కొస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు, లీవ్ దొరికితే ట్రిప్కి టికెట్లు ఉండవు, టికెట్లు దొరికే టైంకి లీవ్ రాదు. పండగ నాడు కూడా పాత మొగుడే అన్నట్టు, ప్రాజెక్ట్ మారిన పాత మేనేజరే ఉన్నట్టు, సర్వేంద్రియానం నయనం ప్రధానం, సర్వ కంపెనీనాం జాబ్ సాటిస్ఫాక్షన్ ప్రధానం. పనికొస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో.